హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన వాక్యం చేత ఈరోజు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. బహుశా కలవరాలతో నీ యొక్క హృదయము నిండిపోయిందేమో. చాలా గందరగోళంగా నీ పరిస్థితులన్నీ కూడా ఉన్నాయేమో. ఎలాంటి దిశలో వెళ్ళినప్పటికీ కూడా అపజయమే ఎదురవుతుందనే తలంపుతో ఉన్నావేమో. కానీ దేవుడు తన మాట చేత నిన్ను లేవనెత్తాడు. కలవరాలతో గందరగోళంతో నిండిపోతే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నా దేవుని మాట ఒక దిశానిర్దేశాన్ని చూపిస్తూ ఉంటుంది. అందుకే దేవుని యొక్క మాటను నమ్ముదాం. ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయంలో 14వ మాట. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పాను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఓ స్నేహితుడా, ఒకవేళ గందరగోళంలోన కలవరంతో ఈరోజు నువ్వు ఉన్నావేమో. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అనేటువంటి సతమతమైనటువంటి జీవితంలో ఉన్నావేమో. ఊరుకోమంటున్నాడు దేవుడు. దేవుడే నీ పక్షమున యుద్ధం చేస్తాడంట. ఈ 14వ అధ్యాయంలో, నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఇజ్రాయేలీలందరూ కూడా చాలా కలవరంలో ఉన్నారు. ఒకప్పుడు వారు అంటున్నారు, ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులగుటే మేలు అంటున్నారు. అంటే అలాంటి పరిస్థితికి వచ్చేసారు. వాళ్ళ హృదయ స్థితి అంత దిగజారిపోయింది. సరే, కొన్నాళ్ళకు వారికి దేవుడు సహాయం చేశాడు. ఇంకా ముందుకు సాగిపోతామన్న టైంలోన వారికి ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. అలాంటప్పుడు వారికి దేవుడిచ్చిన సలహా ఏమిటంటే ఊరుకోండి అంటున్నాడు. ఎందుకు ఊరుకోమంటున్నాడంటే దేవుడే వారికి సహాయం చేస్తాడంట. కాబట్టి గందరగోళంలోన, కలవరపడే సమయంలోన అనుకునే రీతిగా సహాయాన్ని చేస్తాడు. దేవుడు గొప్పగా సహాయపడతాడు. కనుక మనం ఊరుకోవడం మంచిది. కొన్నిసార్లు దేవుడికి మన జీవితాన్ని సబ్మిట్ చేసుకోవడం మంచిది. దానివల్ల ఏమవుతుందంటే దేవుడే సహాయం చేస్తాడు. దేవుడు విడిచిపెట్టేశాడు వారిని? లేదు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు. సంతోషంగా వారు దాటారు. దేవుడి కృప ఇచ్చాడు వారికి. దేవుడి కృపను నమ్ముదాం. దేవుని యొక్క ప్లాన్స్ నమ్ముదాం. దేవుని యొక్క సంగతులు నమ్ముదాం. దేవుడు ఊరుకోమంటే ఊరుకుందాం. గందరగోళంలో, కలవరాలలో, కష్టాలలో నిర్ణయం తీసుకునే సమయంలో ఒక దేవుడు నిర్దేశించేటువంటి విషయాన్ని మనకు చూపిస్తాడు. మన నిర్ణయాలు తప్పు అవ్వచ్చు, కానీ దేవుని నిర్ణయాలు గొప్పగా విజయాన్ని చేకూరుస్తాయి. దేవునికి మహిమ కలుగును కాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.